Hi everyone, good morning. గుడ్ మార్నింగ్. సో టాస్క్ 2 మెంబర్స్ సెండ్ చేశారు. సో ఇవాళ బూస్ట్ ఆఫ్ 4 టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బూస్ట్ ఆఫ్ 5 చెప్తాను. మండే టైం వరకు నాకు బూస్ట్ ఆఫ్ 5 ప్రాజెక్ట్స్ అయిపోవాలన్నమాట. ఆ 3 ప్రాజెక్ట్స్ బూస్ట్ ఆఫ్ 5 కన్వర్ట్ చేయాలి. నాకు బూస్ట్ ఆఫ్ 4 కాదు మెయిన్ కావాల్సింది, బూస్ట్ ఆఫ్ 5 కావాలన్నమాట. సో మీకు డిఫరెన్స్ తెలియాలి, బూస్ట్ ఆఫ్ 4కి బూస్ట్ ఆఫ్ 5కి డిఫరెన్స్ అనేది తెలియాలి. దానికోసమే బూస్ట్ ఆఫ్ 4 మనం చెప్పుకుంటున్నాం. రాజు, ఎస్ సార్. 2 ప్రాజెక్ట్స్ చేసావా, క్రిస్పీ అండ్ హోమ్లో? అవును సార్. ఓకే. ఓకే. ఇక్కడ మనకేందంటే ఇది మొత్తం కాదు మనకి కరవజల్. ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే కరవజల్. ఎక్స్ట్రా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ అవును పార్ట్ సార్. కరవజల్, ఈ పార్ట్ కాదు. ఓకే. ఓకే, ఈ పార్ట్ ఒకటే మనకు కరవజల్ అనమాట. ఓకేనా? ఈ ఓకే పార్ట్ సార్. ఒకటే మనకు కరవజలుగా చేయాలి. ఇక్కడ బ్లాక్ 1 బ్లాక్ 2 అనేసి ఉన్నాయి కదా, అవును సార్. అవి కానీ చెయ్యి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ అది రెస్పాన్సివ్ చేసినప్పుడు రావడం లేదు సార్. ఏది? క్రిస్ప్ సార్. ఐకాన్స్ సార్ పైన. ఇవా? ఇవి దాని కింద అవి నేమ్స్ ఉన్నాయి కదా సార్. ఆ. ఎలా చేశావు నువ్వు అసలు? S6 ఐకాన్. ఇక్కడ మీరు ఇవన్నీ ఇంకా అలా చేయకూడదు, ఇవన్నీ 1 బై 1 ఉండాలి నీకు. ఓకే సార్. MD3, SM3 అండ్ 3, అన్ని 3నే ఇస్తున్నా. ఇట్లాగే ఉండాలి మనకి. ఓకే సార్. ఇంకా సైజ్ తగ్గించుకోవాలండి. ఇక్కడ హైట్ విడ్త్ నువ్వు కొద్దిగా ఇచ్చింటావు, ఆ సైజ్ కావాలంటే తగ్గించుకో, మీడియా క్వైరీస్ రాసుకొని నీ ఓన్గా తగ్గించుకో. సరే సార్. అలాగా. ఇవి చూడు, సపరేట్ కాలం కాదు ఇది. నేనేమని చెప్పింది, దీనికి ఇది రిలేటెడ్, దీనికి ఇది రిలేటెడ్, దీనికి ఇది రిలేటెడ్. అది సపరేట్ కాలం కాదు. ఇది సపరేట్ కాలం కాదు ఇది. ఇదంతా మీడియా ఓకే. మొత్తం. మీడియా లేదు దీంట్లో. మీడియా ఎందుకు రాసావు? మీడియా అనేది లేదు. ఓకే, బూస్ట్ ఆఫ్ 5 అనుకో అన్న. ఈ రోని ఇక్కడే ఉండాలి, ఈ కాల్ లోపలే ఉండాలి. ఈ కాల్ లోపలే, ఈ కార్డు తర్వాత మనకి ఇది ఉండాలి, మీడియా. ఓకే. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఉండే మీడియా వచ్చేసి ఈ కార్డు తర్వాత ఉండాలి మనకి. మళ్ళీ ఇది ఈ కార్డు తర్వాత ఉండాలి. అదే కాలంలో కార్డు తర్వాత ఉండాలి. ఇది సపరేట్ రో కాదు ఇది. ఓకే, సరే ఇదంతా సార్. ఒకటి. ఇలా వస్తుంది. దీని రిలేటెడ్ ఈ పర్సన్ ఈ కామెంట్ చేశాడు, ఈ పర్సన్ ఈ కామెంట్ చేశాడు, ఈ పర్సన్ ఈ కామెంట్ చేశాడు, దాని మీనింగ్. ఓకే సార్. మరి ఎస్ఎంయూకి రాయలేదు, ఎస్ఎంయూకి కూడా రాయాలి నువ్వు. ఎండి నుంచి నువ్వు స్టార్ట్ చేసినావు కాబట్టి ఎస్ఎం పక్కా రాయాలి.
ఓకే సార్. కంపల్సరీ 3 వ్యూస్ ఉండాలి మనకి. ఎస్ఎం వ్యూ ఉండాలి, మొబైల్ వ్యూ ఉండాలి, అండ్ ఎండి వ్యూ అని ఉండాలి మనకి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, సిఎస్ఎస్ లింక్ అనేది బాటంలో ఉండకూడదు. సిఎస్ఎస్ లింక్ అనేది టాప్లోనే హెడ్ సెక్షన్లోనే ఉండాలి. ఎవరు చెప్పారు నీకు బాటంలో ఇవ్వాలని సిఎస్ఎస్ లింక్? సార్ నేను వేరే సార్ నుంచి కాపీ చేసినప్పుడు అది అయింది సార్, అంతే. వేరేది కాదు సార్, అది దీంట్లో పెట్టే సార్. సిఎస్ఎస్ లింక్ అనేది టాప్లో ఉండాలి మనకి. ఓకే, సో ఇవన్నీ కరెక్షన్ చేసుకో నెక్స్ట్ క్లాస్ టైం వరకు. ఓకే సార్. హోమ్ లోన్, నెవర్ ఎక్స్పాండ్, నెవర్ టోగల్, బీడీ సెకండరీ. ఇది ఒక సెక్షన్, ఇది ఒక సెక్షన్. సెక్షన్ అనేసే ఉండాలి, సెక్షన్ అనేసి ఉండాలి మనకు. డ్యూ బదులు మీరు సెక్షన్ పెట్టుకో కావాలంటే, బట్ సెక్షన్ అనేది సెక్షన్ లాగే ఉండాలి. ఆ సెక్షన్ కంటూ ఐడి డిఫరెంట్ కంటే. ఇక్కడ కావాలంటే బ్యానర్ పెట్టుకున్నాం, ఆ బ్యానర్ నుంచి చూడండి. సెక్షన్ ఇస్తే ఎంత బాగుంది చూడు. డ్యూ పెట్టకూడదు, సెక్షన్ పెట్టుకోవాలి. ఓకే సార్. అదొక సెక్షన్ కాబట్టి సెక్షన్ సెక్షన్ లాగా మనం పెట్టుకోవాలి. ఏటుడు ఓన్లీ ఎండివిని రాసినావు, ఎస్ఎంవి రాయలేదు. నువ్వు రాసేది ఏదైనా సరే ఎండివికి రాయాలి, ఎస్ఎంవికి రాయాలి, అండ్ మొబైల్ వీక్ కూడా రాయాలి. మొబైల్ వీక్ రాసావు, ఎండివికి రాసావు, ఎస్ఎంవికి రాయలేదు. కొన్ని మిస్ చేసినావు, అయితే రాసుకో. ఓకే, రిమైనింగ్ కాల్ ఓకే. ఏమైనా డౌట్స్ దీంట్లో? ఏం లేదు సార్. లింక్ ర్యాక్ ఇక్కడ పెట్టాం, ఎన్ని తీసేయి, ఎన్ని స్పేసింగ్స్ అన్ని తగ్గించు, ఎన్ని స్పేసింగ్స్ అని ఇవ్వకూడదు. ఇవన్నీ ఎందుకు మనకి, ఇలా ఇచ్చేసుకో, ఏముంది. ఇంకా కావాలంటే స్పేస్ ఇవి ఇట్లాగా, ఏం కాదు. ఓకే సార్. ఓకే, అవన్నీ అన్వాంటెడ్ ఇవ్వద్దు, ఇలాగా. క్లియర్? క్లియర్. సో రవి, ఎస్ సార్. ఏం రవి, వర్క్ తగ్గిపోయింది నీ దగ్గర నుంచి, లేట్ అయిపోతుంది, డిలే అయిపోతుంది. సారీ సార్. ఏమైనా డౌట్స్? నో సార్. ఓకే, సో ఈడ సెక్షన్ మళ్ళీ సపరేట్ తీసుకునే అవసరం లేదు, దీనికే సెక్షన్ పెట్టేయచ్చు. ఎక్స్ట్రా డివ్ అయిపోద్ది కదా మళ్ళీ ఊరికే. ఓకే ఈ బ్యానర్ వచ్చి దీంట్లో పెట్టేయి, సెక్షన్ వచ్చి దీన్ని పెట్టు, సెక్షన్ ఇక్కడ ఎండ్ క్లోజ్ చేయి. ఓకే సార్. సెక్షన్ సపరేట్గా తీసుకునే అవసరం లేదు మనకు. కావాలంటే కామెంట్స్ పెట్టు, ఏ సెక్షన్ ఏంటి అనేసి కామెంట్స్ పెడితేనే బాగా నీట్గా ఉండేది. ఏమి ఇక్కడ ఎస్ఎంబి ఇద్దరు రాయలేదు, ఏం కాపీ కొట్టారా ఇద్దరు? సార్ అంటే నేను ఇవి 2 కదా సార్, 2 కాలమ్సే కదా సార్ తీసుకునేదని. అవును, 2 కాలమ్సే. 2 కాలమ్స్ తీసుకున్నా సరే మనకి ఎస్ఎంబి రాసుకోవాల్సి, అప్పుడు ఎస్ఎం అని పెట్టుకోడు, ఏముంది. లేకపోతే ఇక్కడ 1 by 1 చేయి, కాల్ ఎస్ఎం 12 అని పెట్టు. ఓకే సార్. మీరు ఎన్ని 2 కాలమ్స్ తీసుకున్నా ఏం తీసుకున్నా సరే జనరల్గా మనకి 3 వ్యూస్కి రాయాల్సిందే మీరు. ఓకే సార్. ఓకే, ట్యాబ్లెట్ వ్యూలో 2 కాలమ్స్గా చూపించాలంటే ఇక్కడ SM6 అని పెట్టండి. అప్పుడు ఈ మధ్యలో గ్యాప్ అవుతుంది కదా. ఇప్పుడు ఇదేంటంటే మనకు 576 కంటే బిలో, ఇది 768 కంటే అబో. ఇప్పుడు 576 నుంచి 768 వరకు ఏం జరుగుతుంది, ఇది అది చెప్పాలి కదా కంపల్సరీ. ఇప్పుడు ఎండి అనేది ఎస్ఎం పెట్టుకో కావాలంటే, కానీ ఎస్ఎం Okay. కంపల్సరీ రాయాలి, గ్యాప్ ఇవ్వకూడదు మనకి. ఓకే, ఓకే సార్. ఓకే. ఓకే సార్. సో బూస్ట్రాప్ 4లో ప్రాజెక్ట్ చేయని వాళ్ళు అట్లీస్ట్ ఒక ప్రాజెక్ట్ని చేయండి బూస్ట్రాప్ 4లో. బూస్ట్రాప్ 4లో ఒక ప్రాజెక్ట్ చేసిన తర్వాతనే బూస్ట్రాప్ 5కి రండి. ఎందుకంటే బూస్ట్రాప్ 4 తెలిస్తేనే బూస్ట్రాప్ 5 మీకు ఈజీగా అర్థమవుతుంది, లేకపోతే చాలా కష్టం. బూస్ట్రాప్ 5. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బూస్ట్రాప్ 4కి బూస్ట్రాప్ 5కి డిఫరెన్సెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి అంతే. మళ్ళీ రిమైనింగ్ అంతా సేమే.
సో ఒక్కొక్క డిఫరెన్స్ చెప్తాను, ఆ డిఫరెన్స్ బేస్ చేసుకొని మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ బూస్టాప్ 4లో బూస్టాప్ 4 ఎన్విరాన్మెంట్ చేయాలంటే లింక్స్ ఏమేమి లింక్స్ ఇస్తాం మనం? 4 లింక్స్ ఇస్తాం. 4 లింక్స్ ఏంటి? 4 లింక్స్ ఏంటివి? bootstrap.min.js cs min.css, నెక్స్ట్ boost jquery.slim.js jquery.slim.min. papa.min.js min.js papa.min.js bootstrap.bundle.min.js bootstrap.bundle.min.js. ఇప్పుడు మనకు ఇక్కడ మనకు బూస్ట్రాప్ 4లో ఇస్తున్నామంటే దీని ముందు మనకి ఏముంటుందంటే @4.6.2 ఇలాగ మనకు ఉంటుంది. అంటే ఇట్స్ ఏ బూస్ట్రాప్ 4 అని మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఇలా. బట్ వీటికి వెరీ డిఫరెంట్. అండ్ అదే బూస్ట్రాప్ 5లోకి వచ్చేసరికి డిఫరెంట్ లింక్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ లింక్స్ ఏంటంటే మనకు ఇక్కడ మనకు 5.3 అనే విజన్లో ఉంటుంది. మనకు 5.33 అనే విజన్లో మనకు ఉంటుంది. అండ్ అదే ఈ 2 లింక్స్ లేవు మనకు బూస్ట్రాప్ 5లో. ఈ 2 లింక్స్ని తీయేశారు. ఇక్కడ మనకు సపరేట్ వర్షన్ ఉన్నాయి. అంటే వీటికి సంబంధించిన లింక్స్ మాత్రమే మరి ఇంపోర్ట్ చేసుకోవాలి. బూస్ట్రాప్ 4లో ఉండే లింక్స్ డిఫరెంట్, బూస్ట్రాప్ 5లో ఉండే లింక్స్ డిఫరెంట్. ఓన్లీ బూస్ట్రాప్ 5లో ఈ 2 లింక్స్ మాత్రమే మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి అంతే. ఓకే. సెకండ్ కంటైనర్ అండ్ కంటైనర్ ఫ్లూయిడ్ సేమ్. ఇక్కడ ఎలాగైతే యూజ్ అవుతుందో ఇక్కడ కూడా అదే యూజ్ అవుతుంది. మనకు డిఫరెన్స్ ఏం లేదు, రెండిటికి సేమే. నెక్స్ట్ మనకు గ్రిడ్ సిస్టమ్. గ్రిడ్ సిస్టంలో మనకు సేమ్ 12 కాలమ్స్ అండ్ కాల్ ఎక్సెల్, కాల్ ఎండి, కాల్ ఎల్జీ ఇలాగా. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఒకటి యాడ్ అయింది ఏంటంటే గ్రిడ్ సిస్టంలో అన్ని మొత్తం ఇక్కడ వస్తాయి. గ్రిడ్ సిస్టంలో మొత్తం అన్నీ వస్తాయి. బట్ ఇక్కడ మనకు కాల్ డబల్ ఎక్సెల్ అనేసి యాడ్ అయింది. కాల్ డబుల్ ఎక్సెల్ నెంబర్. ఇదేంటంటే మినిమం స్క్రీన్ విడ్త్ వచ్చేసి 1400 పిక్సెల్. 1400 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్స్ట్రాగా యాడ్ అయింది మనకు డబుల్ ఎక్సెల్ అనేది. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో డిస్ప్లే 1, డిస్ప్లే 2, డిస్ప్లే 3, డిస్ప్లే 4 వరకే ఉండేది. ఇక్కడ మనకు డిస్ప్లే 5, 6 కూడా ఉన్నాయి. 5 and 6 కూడా ఉన్నాయి మనకు. అండ్ ఇక్కడ మనకు H1, H2, H3, H4, H5, H6 అనే క్లాసెస్ కూడా ఉన్నాయి. H1 క్లాస్, H2 క్లాస్, H3 క్లాస్, H4 క్లాస్, H5 క్లాస్, H6 క్లాస్. ఈ క్లాసెస్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. ఏదైనా పేరాగ్రాఫ్ ట్యాగ్కి క్లాస్ H1 ఇస్తే ఆ పేరాగ్రాఫ్ H1కి ఎంత అయితే విడ్త్ ఉంటుందో, అంటే ఎంతమంది అయితే ఫాంట్ సైజ్ ఉంటుందో అంత సైజ్ మనకు అప్లై అవుతుంది. ఓకే. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకు ఎక్కడైతే లెఫ్ట్ ఉందో, ఎక్కడైతే రైట్ ఉందో, అక్కడైతే రైట్ ఉందో, లెఫ్ట్ ఉండే చోట స్టార్ట్ అని రాయాలి, రైట్ ఉండే చోట ఎండ్ అని రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే లెఫ్ట్ ఉందో అక్కడంతా మనం స్టార్ట్ రాయాలి, ఎక్కడైతే రైట్ ఉందో అక్కడంతా ఎండ్ రాయాలి. నెక్స్ట్ అదేవిధంగా డేటా టార్గెట్, అదేవిధంగా డేటా టోగుల్. ఎక్కడైతే డేటా అనేసి వస్తుందో డేటా స్లైడ్ టు, డేటా రైడ్, ఎక్కడైతే ఇలాగ డేటా అనేసి వస్తుందో అక్కడ అన్ని చోట్ల మీకు ఏం కావాలంటే డేటా బిఎస్ అనేది యాడ్ చేయాలి. డేటా బిఎస్ ఐఫన్ టార్గెట్, డేటా బిఎస్ అనేసి యాడ్ చేయాలి. ఇట్లా బిఎస్ అనేసి యాడ్ అవుతుంది అన్నిట్లో. డేటా స్లైడ్ టు, డేటా రైట్, డేటా టార్గెట్ అన్ని చోట్ల మనకు బిఎస్ అనేసి యాడ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా మార్జిన్ లెఫ్ట్ అంటే ఇక్కడ మనకు ఎంఎస్ వస్తుంది, మార్జిన్ స్టార్ట్ అనమాట. అదేవిధంగా పిఎస్ వస్తుంది. మార్జిన్ ఏంటంటే ఎంఈ వస్తుంది, పిఈ వస్తుంది. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ రైట్ ఇలా ఉండే చోట ప్యాడింగ్ స్టార్ట్, ప్యాడింగ్ ఎండ్ వస్తుంది. అదేవిధంగా ఫ్లోట్ స్టార్ట్, ఫ్లోట్ ఎండ్ ఇలా వస్తాయి. ఓకే. సో ఇప్పుడు చూద్దాం, మనకి బూస్ట్రాప్ 5కి వెళ్దాం. W3 స్కూల్స్ క్లోజ్ చేద్దాం. ఫస్ట్ మీరు బూస్ట్రాప్ 5 చేయాలంటే
బూస్ట్రాప్ 5కి సంబంధించిన లింక్స్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ బూస్ట్రాప్ 5లకి గెట్ స్టాండర్డ్లోకి వెళ్తే ఆ బూస్ట్రాప్ 5కి సంబంధించిన లింక్స్ ఇక్కడ ఉంటాయి. ఈ 2 లింక్స్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ 2 లింక్స్ డిఫరెంట్. ఇక్కడ చూడండి 5.33 ఉన్నాయి. అంటే ఇది 5 వర్షన్కి సంబంధించిన లింక్స్ అనమాట ఇవి. 4లో ఉండేవి ఈ రెండింటిని కాపీ చేయకూడదు. ఇది 5 కాబట్టి 5 వర్షన్ ఉండాలి మనకి. ఓకే, ఇవి డిఫరెంట్ లింక్స్, ఇవి డిఫరెంట్ లింక్స్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మనకు గ్రిడ్ సిస్టంలో మనకు ఈ కాల్ XXL వచ్చింది అంతే. టైపోగ్రఫీలో మనకి ఈ H1, H2, H3 అనే క్లాసెస్ వచ్చాయి మనకు. డిస్ప్లే 2, డిస్ప్లే 1 టు డిస్ప్లే 6 వచ్చాయి మనకు. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ సేమే. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడైతే స్టార్ట్, టెక్స్ట్ ఎండ్ అంటే టెక్స్ట్ రైట్, టెక్స్ట్ లెఫ్ట్ అనేలాగా అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మనకు కలర్స్ ఏమే, టేబుల్స్ ఏమే, జంబోట్రాన్ అనేది లేదు ఇక్కడ. జంబోట్రాన్ లేదు. జంబోట్రాన్ లాగా కావాలంటే ఇలాగా మార్జిన్ టాప్, ప్యాడింగ్, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవన్నీ మీరు అప్లై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా అలర్ట్లో మనకి డేటా బిఎస్ టార్గెట్, డేటా బిఎస్ డిస్మిస్, డేటా బిఎస్ డిస్మిస్ ఇలా యాడ్ చేస్తాం అంతే. మిగతా అంతా కాన్సెప్ట్ అంతా సేమే. బటన్స్ ఏమే, బటన్ గ్రూప్స్ ఏమే, బ్యాడ్జెస్ ఏమే, ప్రోగ్రెస్ బార్స్ ఏమే, ఇవన్నీ సేమే. బట్ ఇక్కడ ఉండే స్ట్రక్చర్ని మీరు మారింటుంది. స్ట్రక్చర్ అనేది మీరు రాసుకోవాలి. ఇక్కడ ఉండే స్ట్రక్చర్ అనేది మారింటుంది. స్ట్రక్చర్ అనేది రాసుకోవాలి. క్లాసెస్ అనేవి సేమ్గానే ఉంటాయి. బట్ అన్నీ అయితే మీరు చూడాల్సిందే. ప్రతి కాన్సెప్ట్ చూడాల్సిందే. కార్డ్ సేమే, డ్రాప్ డౌన్ సేమే, కొలాప్స్ సేమే, అన్నీ సేమే. బట్ ఇక్కడ మనకు డేటా బిఎస్ టోగుల్, డేటా బిఎస్ కొలాప్స్ సేమే. దీంట్లో అకార్డియన్స్ ఉంటుంది. అకార్డియన్స్ కూడా మనకు సేమే. ఇక్కడ మనకు డేటా బిఎస్ పేరెంట్, డేటా బిఎస్ టేగల్, బిఎస్ ఇలాగా. నావ్ బార్లో మనకి సేమ్. మనకి డేటా ఇవన్నీ మనకు ఉంటాయి కదా, ఇవన్నీ కామనే మనకు. డేటా బిఎస్ టోగల్, డేటా బిఎస్ టార్గెట్ ఇవన్నీ కామనే. ఓకే, కరోజల్లో మనకు డేటా బిఎస్ రైడ్, డేటా బిఎస్ స్లైడ్ 2, డేటా బిఎస్ టార్గెట్, డేటా బిఎస్ టార్గెట్, డేటా బిఎస్ స్లైడ్, డేటా బిఎస్ స్లైడ్. మోడల్లో కూడా మనకి డేటా బిఎస్. బట్ ఇక్కడ మనకి ఏంటంటే మీడియా లేదు, మీడియా ఆబ్జెక్ట్స్ లేవు అనమాట మనకి. మీడియా బదులు మీరు ఏం చేయాలంటే డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేసుకొని మనం చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఆఫ్ క్యాన్వాస్ ఉంది. ఆఫ్ క్యాన్వాస్ ఏంటంటే మనకు ఆఫ్ క్యాన్వాస్ హెడరు, ఆఫ్ క్యాన్వాస్ బాడీ, ఆఫ్ క్యాన్వాస్ హెడరు, ఆఫ్ క్యాన్వాస్ బాడీ అనేసి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సరే క్లిక్ చేసినప్పుడు మనకి ఇలాగా లెఫ్ట్ సైడ్ నుంచి మనకు కావాలంటే ఆఫ్ క్యాన్వాస్ స్టార్ట్ అనమాట. ఆఫ్ క్యాన్వాస్ ఎండ్ అంటే రైట్ సైడ్లో వస్తుంది ఇలా. అదేవిధంగా ఆఫ్ క్యాన్వాస్ టాప్ అంటే ఇట్లా టాప్ సైడ్లో వస్తుంది. అదే కనుక బాటంలో కావాలంటే బాటం ఇలా. ఆఫ్ క్యాన్వాస్ బాటం. క్లియర్. ఇలా ఆఫ్ క్యాన్వాస్ గురించి మనకి ఇక్కడ రాసుకోవచ్చు. ఇలా డార్క్ కలర్ కావాలంటే డార్క్ కలర్ అనమాట. ఆఫ్ క్యాన్వాస్ డార్క్. సో యూటిలిటీస్లో కొన్ని డిఫరెన్స్ వచ్చాయి. బార్డర్స్ అన్ని సేమే. ఇక్కడ మనకి చూడండి బార్డర్ టాప్, బార్డర్ ఎండ్, బార్డర్ బాటం, బార్డర్ లెఫ్ట్ స్టార్ట్ ఇస్తున్నాం. అంటే ఓన్లీ ఏ సైడ్ అయితే ఒక్క సైడ్ మాత్రం బార్డర్ కావాలంటే బార్డర్ టాప్ అంటే ఓన్లీ టాప్లో బార్డర్ వస్తుంది. బార్డర్ ఎండ్ అంటే ఎండ్లో బార్డర్ వస్తుంది. బార్డర్ బాటం అంటే బాటంలో బార్డర్ వస్తుంది. స్టార్ట్ అంటే లెఫ్ట్ సైడ్లో బార్డర్ వస్తుంది. బార్డర్ విడ్త్ కొని ఇచ్చారు ఇక్కడ. బార్డర్ 1 అంటే 1 పిక్సెల్, 2 అంటే 2 పిక్సెల్, 3 అంటే 3 పిక్సెల్, 4 అంటే 4 పిక్సెల్, 5 అంటే 5 పిక్సెల్ ఇలాగ. బార్డర్ 1 టు బార్డర్ 5 వరకు మనకు పిక్సెల్స్ వచ్చాయి ఇలా. నెక్స్ట్ బార్డర్ కలర్స్. నెక్స్ట్ రౌండెడ్ అనమాట. రౌండెడ్ ఇట్లాగా. రౌండెడ్ 0, రౌండెడ్ 1, రౌండెడ్ 2 ఇవన్నీ వచ్చేసి మనకు 1 పిక్సెల్, 2 పిక్సెల్, 3 పిక్సెల్, 4 పిక్సెల్, 5 పిక్సెల్. అదే కనుక ఫ్లోట్ స్టార్ట్, ఫ్లోట్ ఎండ్ అనమాట. రెస్పాన్సివ్ ఫ్లోట్స్, సెంటర్డ్ అలైన్ ఇవన్నీ సేమే. ఇక్కడ మనకు స్టార్ట్, ఎండ్ అనేసి ఉంటాయి. ఈ రెండు మారాయి మనకి. మళ్ళీ మిగతా అన్నీ సేమే. ఓకే. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫాంట్ వెయిట్ బోల్డ్, ఫాంట్ వెయిట్ అంటే ఫాంట్ స్టైల్ ఇలాంటివన్నీ మనకి మారిపోయాయి అనమాట. FW అనేసి, FST అనేసి ఇలాంటివి మనకు మారిపోయాయి. ఓకే. ఇంకా మీరు మొత్తం ఇంకా నీట్గా నేర్చుకుంటే getbootstrap.comకి వెళ్ళండి. getbootstrap.comకి వెళ్ళండి. ఇక్కడ డాక్స్లోకి వెళ్ళండి. getbootstrap.com ఇది అఫిషియల్ వెబ్సైట్ అనమాట బూస్ట్రాప్కి. దీంట్లో ఇంకా ఎక్స్ట్రా ఉండేది మీరు నేర్చుకోవచ్చు. ఎక్స్ట్రా ఇక్కడికి వెళ్తే కొద్దిగా డౌన్కి వెళ్తే కాంపోనెంట్స్ అనేసి ఉంటుంది. అకార్డియన్స్ చూడండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకార్డియన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి యారో మార్క్ అని చూడండి. ఇలా యారో మార్క్, ఇలా యారో మార్క్ చూడండి. ఇలా యారో మార్క్ టైప్ మీకు కావాలనుకుంటే ఇక్కడ ఉండే స్ట్రక్చర్ని కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఇలాగా ఫ్లాష్ లాగా సీస్ ఇలాంటి టైప్లో మనకు కావాలంటే ఇలాంటిది. అండ్ ఇంకో టైప్ చూడండి ఏదైనా సరే కలర్స్ కానీ ఇలాంటి టైప్లో. ఇది ఇంకో డిఫరెంట్ టైప్ అనమాట. ఇలా మీరు డిఫరెంట్ కావాలంటే చేసుకోవచ్చు. అలర్ట్స్ అనమాట. ఇలా అలర్ట్స్ సేమ్ అలర్ట్స్ ఉంటాయి మనకు ఆల్మోస్ట్
ఇలాంటి టైప్ ఆఫ్ అలర్ట్స్ కావాలనుకుంటే ఇలాగ సిరీస్ ఇలా షో లైవ్ అలర్ట్స్. సో ఇక్కడ మనకి క్లిక్ ఇలా. అదేవిధంగా బ్యాడ్జెస్ గురించి, బ్రెడ్ కమ్స్ గురించి, కరోజల్స్ గురించి, క్లోజ్ బటన్స్ గురించి ఇవన్నీ మీరు చూడాల్సిందే. నావ్ బార్స్ ఇవన్నీ ఆఫ్ క్యాన్వాస్, పేజినేషన్, ప్లేస్ హోల్డర్స్, పవర్స్. సో పవర్స్ ఇవన్నీ వదిలేండి, స్క్రోల్ 5 ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ట్రా నేర్చుకోవాలనుకున్నప్పుడు జాస్క్రిప్ట్ అయిన తర్వాత నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ టెక్స్ట్కి సంబంధించినవి ఉన్నాయి. ఇక్కడ మనకు టెక్స్ట్ రిలేటెడ్ ఫాంట్ వెయిట్ క్లాస్ ఇన్ బూస్టాఫై. ఇక్కడ మనకు టెక్స్ట్ రిలేటెడ్లోనే ఇక్కడ ఏంటంటే ఇది బూస్టాఫై. ఇక్కడ చూస్తే మనకి ఎటువంటి టెక్స్ట్ స్టార్ట్ ఇవన్నీ ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు టెక్స్ట్ వ్రాప్ ఇవన్నీ ఓకే. టెక్స్ట్ లోయర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ ఓకే. ఇక్కడ ఎఫ్ఎస్1 ఫాంట్ సైజ్ అనమాట. 1 అంటే మనకు మేబీ ఎంత అప్లై చేశారో తెలియదు, అక్కడ చూడాలన్నమాట. మనకి ఎఫ్ఎస్1 అంటే ఇంత ఇస్తుంది, ఎఫ్ఎస్2 అంటే ఇంత, ఎఫ్ఎస్2 అంటే ఇలాగ. ఎఫ్ఎస్1, ఎఫ్ఎస్2 ఇది ఫాంట్ సైజ్ అనమాట. అదే ఫాంట్ వెయిట్ ఇటాలిక్స్ మనం చూసుకోవాలంటే ఇక్కడ ఎఫ్డబ్ల్యూ బోల్డ్, ఫాంట్ వెయిట్ బోల్డ్, ఎఫ్డబ్ల్యూ బోల్డర్, ఎఫ్డబ్ల్యూ నార్మల్, ఎఫ్డబ్ల్యూ లైట్, ఎఫ్డబ్ల్యూ రైటర్, ఎఫ్ఎస్టి ఇటాలిక్. ఎఫ్ఎస్టి అంటే ఫాంట్ స్టైల్ అనమాట. అండ్ అదేవిధంగా లైన్ హైట్ ఇవన్నీ కావాలంటే ఎల్హెచ్, లైన్ హైట్. ఓకే, ఫాంట్ మోనోస్పేస్, టెక్స్ట్ మ్యూటెడ్ సిరీస్ ఇవన్నమాట ఎక్స్ట్రాగా. ఓకే, ఏం డౌట్ ఉందా? సో ఇవి ఎక్స్ట్రాగా మీరు నేర్చుకోవాల్సినవి. ఇవన్నీ క్లాసెస్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం బూస్టాఫ్ 4 ఏంది, బూస్టాఫ్ 5 ఏంది అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ కోడ్ అంతా ఎనలైజ్ చేయండి. మీ కోడ్ మీరు చేంజ్ చేయొద్దండి. ఇక్కడ ఉండే కోడ్ కరోజల్ చేయాలంటే ఈ కోడ్ని కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనకు యువెల్లో ఎల్ఐస్ ఉండేటి, ఇక్కడ చూడండి డివ్ లోపల బటన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉండే స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా కావాలనుకుంటే ఇక్కడ ఉండే కోడ్నే మీరు యూజ్ చేసుకోవాలి, అక్కడ ఉండే కోడ్ని కాదు. ఏదైతే కావాలనో ఆ కోడ్ని కాపీ పేస్ట్ చేయండి. ఓకే, ఆ కోడ్ని కాపీ పేస్ట్ చేసుకొని మీరు ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయండి. బూస్టాఫ్ 4లో ఉండే కోడ్ మీద చేంజ్ చేయొద్దు. ఇక్కడ ఆ స్ట్రక్చర్ ఎలా ఉంది అని తెలుసుకున్న తర్వాతనే కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇది ఓవరాల్ బూస్టాఫ్ 4కి బూస్టాఫ్ 5కి డిఫరెన్స్. సో మనకి ఇప్పటితో మనకి డిజైనింగ్ పార్ట్ ఫినిష్ అయిపోయింది. సో ఎవరైతే ఈ 3 ప్రాజెక్ట్స్ నీట్గా చేస్తారో వాళ్ళకి డిజైనింగ్ పార్ట్ క్లారిఫై అయినట్టు, లేకపోతే చాలా కష్టపడతారు. డిజైనింగ్ వస్తేనే డెవలప్మెంట్ వస్తుంది. ఓకే, మండే టైం వరకు అందరూ ఈ బూస్టాఫ్ ప్రాజెక్ట్స్ 3 ప్రాజెక్ట్స్ని నాకు సెండ్ చేయాలి. రీజన్స్ చెప్పొద్దండి, అందరూ ప్రతి ఒక్కరు జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరు వచ్చేసి ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసి సబ్మిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.